వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఈ చేపల్ని ఉప్పులో ఊరేసారండి. 3 రోజులైంది ఉప్పులో ఊరేసి అవి తీస్తూ ఉన్నారు. ఏం చేపలు అన్న ఇవి? తాటేక చేపలంట అన్న చెప్తున్నారు. ఎన్ని రోజులైంది ఊరేసి? 3 రోజులు. ఎక్కడ దొరుకుతాయి అన్న ఇవి? ఎక్కడ దొరుకుతాయి? మంగళూరులో దొరుకుతాయి అంటండి. చక్కగా ఊరేసారు. 3 రోజులైంది. ఇదిగోండి ఇలా వేస్తున్నారు. ఎండబెడతారా ఇవి? ఎన్ని రోజులు ఎండబెడతారు? 3 రోజులు ఎండబెడతారంటండి. తాటాక చేపలు అంటారండి ఇవి. తాటాక చేపలండి. చూడండి ఎంత పెద్ద బౌల్లో వాటిని ఊరబెట్టడం జరిగిందో చూడండి. అదిగోండి అన్నగారు తీస్తూ ఉన్నారు బయటకి. ఎక్కడికి పోతాయి అన్న ఇవి ఎక్స్పోర్ట్? ఇక్కడే నెల్లూరు, రేణిగుంట అలా అమ్ముతారంటండి. మాది నెల్లూరు. చక్కగా 3 రోజులు. ఇవి ఎంత ఉంటాయన్న? కేజీ ఎంత? కేజీ 350 అంటండి. మాకు చాలా బాగా దొరుకుతాయి ఇవి. నెల్లూరు అంటే పోర్ట్ ఏరియా ఉంది కదా, అందువల్ల బాగా చక్కగా దొరుకుతాయి ఇక్కడ. వేరే వేరే దగ్గర కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. చూడండి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారండి. చూడండి ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు. చూడండి ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పంపిస్తారన్న ఇవి? నెల్లూరు జిల్లాలోనే అంటండి. ప్రకాశము, నెల్లూరు, తిరుపతి, రేణిగుంట అలా వెళ్తాయంటండి. ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. ఓకేనండి, బాయ్ అండి.